ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియన్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో. అంటే గోపికలతో ఉన్నది, వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం అక్కడ భరతనాట్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. శిల్పారామంలో ఈ స్పాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కృష్ణుడికి సంబంధించింది అనమాట. కృష్ణుడి స్కల్ప్చర్స్ కానీ, లైక్ శిల్పాలు చెక్కినవి కానీ, లేదంటే ఆ గార్డెన్ కానీ, బృందావనం టైప్లో చిన్న సెటప్ అనమాట. సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఆ శిల్పాలు చూడండి, కృష్ణుడి స్టోరీస్ అనమాట. అంటే తినిపించేవి కానీ, లేకపోతే కృష్ణుడు వెన్న దొంగతనం చేసేవి కానీ. ఇదేమో రాధతో ఉన్నదనమాట కృష్ణుడు. సో మళ్ళీ ఆ వాటర్ పడడం కానీ, చిన్న బృందావనం సెటప్ అనమాట. బృందావనం ఎలా అయితే ఉంటుందో అలా అరేంజ్ చేశారు. సో అక్కడ కృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నట్టు, అంటే చూడండి ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది కదా. సో మనకు ఒక స్టోరీ అందరికీ ఐడియా ఉంటుంది. యమునా నదిలో గోపికలందరూ స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరిస్తాడు, అంటే దొంగతనం చేస్తాడు. సో గోపికలందరూ కృష్ణుడిని అడిగి బ్రతిమాలంగా కృష్ణుడు ఏం చేస్తాడంటే, సో మీరు ఒక్కొక్కరు వచ్చి బయటకు వచ్చి నా దగ్గర ఉన్న ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డివోషనల్ లవ్ అనమాట. సో అప్పుడు ఒక్కొక్క గోపిక వచ్చేసి ఆ గోపిక నగ్నంగానే వచ్చేసేది అనమాట. బయటకు వచ్చేసినప్పుడు కృష్ణుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేసేసి, సో కృష్ణుడి లీల అంత గొప్పగా ఉంటుంది అనమాట. అంటే అన్కండిషనల్ లవ్ అనమాట. సో అంత ప్రేమ కృష్ణుడు అంటే అందరికీ. సో కృష్ణుడికి వాళ్ళంటే అంతే గౌరవం, అంతే ప్రేమ. ఈ బృందావనం సెటప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చు, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు, అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ.